ఉత్తరప్రదేశ్ మెరట్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి దాన్ని ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా చిత్రించి అందరినీ నమ్మించాలనుకుంది ఓ భార్య. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆమె చేసిన ఘాతకాన్ని బయటపడడంతో కటకటాల్లోకి వెళ్ళింది. అక్బర్పూర్ సదత్ గ్రామంలో అమిత్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతని భార్య రవిత ఏడాది నుంచి అమర్జిత్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకునేందుకు రవీనా తన ప్రియుడితో కలిసి ఓ ప్రణాళిక రచించింది. సమయం చూసుకుని అమిత్ గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఓ పామును తీసుకొచ్చి భర్త మృతదేహంపై 10 సార్లు కాట్లు వేయించింది. పాము కరవడం వల్లే అతడు చనిపోయాడని అక్కడున్న వారిని నమ్మించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే అతడు పాము కాటు వల్ల చనిపోలేదని, గొంతు నులిమేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్ట్లో వెల్లడైంది. దీంతో భార్యను అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. ప్రియుడి సాయంతోనే ఇదంతా చేసినట్లు తెలిపింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.